ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తస్థితి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. మిథున రాశి వారికి శుభకార్యములకు పునాది పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కోరిన ప్రాంతాలకు బదిలీ పొందే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వ్యాపారులకు, వ్యవసాయదారులకు ధనలాభం కలుగుతుంది. ప్రయాణములు కలిసి వస్తుంది. సైన్స్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ అభివృద్ధి కనబడుతుంది. ఈ నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగానే కనబడుతుంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధుమిత్రుల ధన సహాయం కూడా లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో వివాదాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు కూడా లభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు మరింత కష్టపడవలసి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. మాసం చివరిలో ఇతరులకు ధనపరమైన విషయాల్లో మాట ఇవ్వడం అంత మంచిది కాదు. ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా
ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కుజుడైనాడు కనుక వాహనాల విషయంలో కావచ్చు, వాహనాలు నడిపే విధానం, ప్రయాణాల విషయంలో కావచ్చు చాలా యుక్తితో వ్యవహరించాలి. ఒక తెలియని అసహనం, కోపం, ఉద్వేగానికి లోనవ్వకుండా అనవసరమైనటువంటి వాటిలో తలదొరుచుకుంటా ప్రశాంతంగా ఉండడానికి, ఓర్పుని ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వలన మృగశిర నక్షత్రం వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి బుధగ్రహం అయింది. బుధుడు విష్ణు సంబంధమైన వాడు, బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు సంతోషంగా గడిపే అవకాశం ఎక్కువగా ఆరుద్ర నక్షత్రం వారికి ఉన్నది. అదేవిధంగా చాలా మంచి సద్గురువుల యొక్క సహాయం, విద్వాంసులతో, జ్ఞానులతో ఇష్టాగోష్ఠి వల్ల జ్ఞానాన్ని సముపార్జన చేసుకునే విధంగా ఆశ్వీజ మాసం ఆరుద్ర వాళ్ళకి అన్నింటా శుభం జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా పునర్వసు నక్షత్రం వారికి గురువు మాసాధిపతి అయినారు. గురువు గ్రహమే మాసాధిపతి అంటే అత్యంత శుభగ్రహమే గురువు మాసాధిపతిగా ఉన్నప్పుడు అన్నింటా సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో, ధనలాభం, ధనవృద్ధి కలిగి మీరు కోరుకున్న అభిష్ట సిద్ధి, కార్యసిద్ధి జరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఆరుద్ర పునర్వసు నక్షత్రాలకు బాగుంది. అందులో మిథున రాశి మొత్తానికి మనం చెప్పినప్పుడు జన్మంలో కుజు సంచారం, తర్వాత ద్వితీయ స్థానంలో కుజు సంచారం జరుగుతున్నది. కాబట్టి ఈ మాసంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం మంచి పరిష్కారం, మంచి పరిహారం. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.